మీటింగ్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, దీని మీద మీ స్పందన ఏంటి? నిన్ననే మనం చర్చించుకున్నప్పుడు అసలు మీటింగ్ ఆబ్జెక్ట్ ఏంటి అని అడిగాను, గుర్తుందా మీకు? ఇప్పుడు ఇష్యూస్ వచ్చాయి కాబట్టి నిన్న దిల్ రాజు గారు ఏమన్నారు, లేదు సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, మేము చర్చిస్తున్నాము, సో ఇవన్నీ సానుకూలంగా అయిపోతున్నాయి. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఫిలిం ఛాంబర్ కి ఫిలిం కార్పొరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. నేను ఆయన చెప్పింది ఏంటి, ఈ ఇష్యూ మీద చర్చిస్తామన్నారు. ఇప్పుడు ఈ రోజు ఆయన ఏం చెప్తున్నారు మీడియాకి వచ్చి, లేదు సినిమా ఇండస్ట్రీకి డెవలప్మెంట్ గురించి ఏం కావాలో దాని గురించి వాట్ నాన్ సెన్స్ టాకింగ్ అనేది నాకు అర్థం కాదు. ఓకే అంటే ఎందుకంటే ఇద్దరితో మారుతా ఉంటాయి, ఎక్కడైనా వీళ్ళు అనుకున్న వేరు, అక్కడ గవర్నమెంట్ చెప్పింది వేరు. ఒక నిమిషం సందీప్ గారు, ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఒక ఆఫీసర్ని కానీ లేకపోతే ఒక సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఆర్డీఓనో ఎంఆర్ఓనో కలవాలండి ఒక కామన్ సిటిజన్, మినిస్టర్ వరకు అక్కర్లా, ఒక స్లిప్ రాసి ఇచ్చి మనం వెళ్తాం, లోపల పర్మిషన్ ఇవ్వడానికి వెళ్ళాలంటే స్లిప్ రాసి ఇవ్వాలి, దేనికోసం పర్పస్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పర్పస్ మాట్లాడాలి. కానీ సార్ మీరు బాగున్నారు, మీ డ్రెస్సులు బాగున్నాయి, ఇవి బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు అది అట్లే ఉంది. మీ ఎజెండా పాయింట్ ఏంటి? ఈ రోజు రేవతి గారు చనిపోయారు, వాళ్ళ అబ్బాయికి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఈ యాక్సిడెంట్ జరిగింది, దీనికి సంబంధించిన చర్చలు చేస్తాము, దీన్ని ఒక సానుకూలంగా తీసుకొస్తాము అనే అంశాల మీద నేను డిస్కషన్ చేశారు, అవునా? ఈరోజు డిస్కషన్ ఏమొచ్చింది? సో దీన్ని బట్టి ఏమర్థమైపోతుందంటే, ఒకటి దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నన్ను అడిగితే సక్సెస్ అయ్యారు ఆయన. ఎందుకు అంటే చెప్తా, రీజన్ చెప్తా, అక్కడికి వస్తున్నా, 2 minutes నాకు టైం ఇవ్వండి. ఎందుకంటే సినిమా వాళ్ళని మీరు ఎంత అని ప్రూవ్ చేశారు. ఎందుకంటే గతంలో సినిమా వాళ్ళు 2019 to 2024 రెజిమ్లో ఆంధ్రప్రదేశ్లో ఇదే ఇట్లాంటివి జరిగినప్పుడు చేతులు కట్టుకొని నిలబడతారా అని చెప్పిన ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఉన్నారో ఒక్క మాట కూడా మాట్లాడకపోయే ఈ రోజు చేతులు కట్టుకొని మిగతా వాళ్ళని చేతులు కట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి చిరంజీవి గారు కానీ లేకపోతే బాలయ్యబాబు గారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు రాలేదో తెలుసా మీకు? ఒకప్పుడు ఈయన మా దగ్గర నిన్నాడు, మా దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు, మా దగ్గర మాటలు వినేవాళ్ళు, మేమేంటి వెళ్ళేది? ఇక్కడ కూడా వాళ్ళ అహంకారాలనే చూపించుకున్నారు తప్ప నిజంగా సినిమా ఇండస్ట్రీకి వీళ్ళేదో చేయాలనో లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించి బాగు కోసమో లేకపోతే వాళ్ళు వెళ్లకుండా ఏదో పనులు కాదు. డెఫినెట్లీ దేర్ బీయింగ్ ఎ మస్ట్ రీజన్. వాళ్ళకు వెనకాల రీజన్ ఏంటంటే ఇదే, అక్కడ గతంలో వెళ్ళాము చేశాము, ఇక్కడ వెళ్తే మనకి ఇంకా చీప్ అయిపోతాము, లోకో అయిపోతాము, మాకేంటి స్టేటస్. నేను ఎక్కడో చూశాను ఒక ఆయన మాట్లాడుతూ, నాకు తెలిసి ఆయన ఇప్పుడు జైబెరీ మురళీమోహన్ గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఇదేంటి. వాట్ ఈస్ యువర్ స్టేటస్ సార్? కన్స్యూమర్స్ మీకు పే చేస్తే మీకు స్టేటస్ వచ్చింది, అదర్వైజ్ వాట్ ఈస్ యువర్ స్టేటస్? నథింగ్. స్టేటస్ అనేది ఎవరితో వస్తుంది? మీ గుణగణాలను బట్టి స్టేటస్ వస్తుంది. అదే స్టేటస్ ఈరోజు ఏమైంది? ఈయనే వెళ్ళి చేతులు ముక్కి దండాలు పెట్టి ప్రీచింగ్ చేసుకున్నారు అక్కడ. మరి ఏమైపోయింది మీ స్టేటస్? సో అది కూడా మనం ఒకటి గమనించాలి. ఒక నిమిషం సార్. సో ఇక్కడ ఏంటంటే ఎజెండా బేసిస్ లేకుండా అక్కడ ఎజెండా కంటే మినహాయించి ఏవేవో మాట్లాడుకున్నారు. ఎందుకోసం మాట్లాడుకున్నారు ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉన్న ఈగో క్లాషెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెటౌట్ చేసుకోవడానికి తప్ప ఇదేదో సినిమా సంబంధించిందో లేకపోతే అదే. ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది, సీఎం గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరేం మాట్లాడినా వన్స్ ఐ డెలివర్డ్ వర్డ్, నేను స్టాండ్ అవుతా, నేను అసెంబ్లీలో చెప్పా, నేను ఇయ్యా. కాకపోతే ఇంకోటి, ఇప్పుడు ఇందాక ఒక నిమిషం ఇంకోటి చిట్టిబాబు గారు ఏమన్నారంటే అదేంటి సెస్ పెంచుతా అన్నారంటే, సార్ సెస్ పెంచడం ఇన్ ద సెన్స్ ఆ సెస్ నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు నేను ఒక సజెషన్ సార్, టికెట్ల రేట్ల సెస్ పెట్టకండి సార్, వీళ్ళు సేల్ చేసే దాని మీద సెస్ వేయండి, అది ప్రజల మీద పడకుండా భారంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ నుంచి కట్టవాలి అది. లేకపోతే సెస్ పెంచితే ఏమవుతుంది, ఇలా టికెట్ల మీద పడకూడదు. టికెట్ల మీద పడకుండా సెస్ అనేది ఏదైతే ఉందో ప్రొడక్షన్ అయిన తర్వాత వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూపిస్తారు చూసారా, దాని మీద సెస్ వేయండి, సేల్ మీద సెస్ వేయండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఏమైపోతుందంటే, ఎందుకంటే చిట్టిబాబు గారు చెప్పింది ఒకటి వ్యాలిడ్ గా తీసుకోవాలి, ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఈ రోజు నిజంగా చెప్పాలంటే సినిమా వాళ్ళు నథింగ్. మీరు హీరోలు ఓన్లీ ఫిలిం తీసిన తర్వాత స్క్రీన్ మీద మాత్రమే, రియల్ లైఫ్ లో యూఆర్ జీరో అనేది ఆయన ప్రూవ్ చేశాడు. ఈ రోజు ప్రజలందరూ కూడా అబద్ధాలు కోరలేడు, అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి మాట్లాడింది ఒకటి, అసెంబ్లీలో మాట్లాడేది
పచ్చి పచ్చి మిక్స్ సరే అబద్ధాలే అండి, నేను కాదనట్లేదు, అబద్ధాలు నిజాలు. కానీ మీరు చెప్పింది ఏంటి నిన్న మీడియాకి అన్నారు, ఈ రోజు మీరు చేసిందేంటి? మరి మీరు అబద్ధాలు కదా? ఇవాళ అదే నేను మా వాళ్ళు ఒక ఎజెండా వేరే, వేరే. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒకటి ప్రూవ్ చేశారు ఏంటంటే, సినిమా హీరోలు ఎవరైతే మీరు తెర మీద మాత్రమే, రియల్ లైఫ్ లో మీరు హీరోలు కాదని ప్రూవ్ చేశారు, ప్రూవ్ చేసుకున్నారు కూడా. అది కాదు, ప్రూవ్ చేసుకున్నారు కూడా. అక్కడ ఆయన తల వచ్చి ఇప్పుడు అసలు విషయాలు అర్థమైంది, మంచి చెడు చర్చించుకున్న డిస్కషన్ అవకాశం ఇప్పుడు వచ్చిందని ఇవాళ కళ్ళు తెరిచానని చెప్పాడు ఆయన. మీరు వెళ్ళిన ఫుల్ స్టేట్మెంట్, ఆయన స్టేట్మెంట్ అంటే ఇప్పుడే నాకు విషయాలు అసలు లోపలికి వెళ్ళినాక కానీ అసలు విషయాలు అర్థం కాలేదు, ఇప్పుడు నా కళ్ళు తెరిచాను, విషయాలు అర్థం. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు రైట్ చేయరు.